రోజున దేవుని వాక్యాన్ని వినడానికి చేరి వచ్చినటువంటి మీ అందరి ప్రభు పేరట వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. మన జీవితాలలో మనము మేలు పొందే స్థితిలో మన ఆత్మీయ జీవితాలు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. మేలు అంటే అన్ని విషయాలలో దీవించబడే వాతావరణం మనం కలిగి ఉండాలి. అప్పుడే మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా, విశ్వాసులుగా ఉన్నటువంటి మనము కూడా ఇతరులు మాదిరికరంగా ఉండడానికి అవకాశం కుదురుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మేలు పొందాలి, మన కుటుంబస్తులు కూడా మేలు పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటి, పొందాల్సినటువంటి గుణగణాలు ఏంటి అనే మాటలు 2-3 మాటలు నేను ముగించేస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథములో 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోట ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన యెడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. మట్టిలో నీ బంగారమును, ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును. చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ చదవబడిన వాక్యం మరోసారి చదివితే 21వ వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలగటమే కాకుండా వాటితో పాటు నీకు మేలు కూడా కలుగుతుంది. కలుగుతుంది అనే పదానికి మనం అర్థం చెప్పగలుగుతామా? లేనిది నిర్మించబడటం, లేనిది తయారవటం. సృష్టి అంతా కలిగింది ఆయన మాటను బట్టి. అప్పటి వరకు సృష్టి లేదు, శూన్యంగా ఉంది. కలుగునుగాక అన్నాడు, అది కలిగింది. ఆ విధంగానే మన జీవితాలలో ఏమండి మేలు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుందంటే ముందుగా దేవునితో సహవాసం చేసినప్పుడు. ఎవరితో సహవాసం చేసినప్పుడు అండి? దేవునితో. మనుషులతో కాదు. మనుషులతో మాట్లాడే అంత మాట ఒంటరిగా ఉండి మాట్లాడండి. ఎవరేమనుకోండి, మనకెందుకు? ఏమండి, దేవునితో మాట్లాడుకోండి, దేవునితో సంభాషించండి. నా పక్కన యేసయ్య కూర్చున్నాడని ఆలోచించండి. బండి నడుపుతుంటే బండి అనుకున్నాడని మాట్లాడుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ అనుకోవచ్చు, ఏంటండి వెరితనం కాకపోతే, బైబిల్ అంటుంది ఇది లోకపరమైన వెరితనం కావచ్చు, కానీ మనకది బలం, మనకది కృప. మనుషుల నమ్ముట కంటే, రాజుల నమ్ముట కంటే దేవుని ఆశ్రయించడం ఎంత మేలో. మనుషులతో మాట్లాడేదానికంటే, రాజుతో నీ సమస్యలు చెప్పుకునేదానికంటే దేవునితో మాట్లాడడం శ్రేష్టమైంది. గడి చెప్పండి హల్లెలూయా. దేవునితో సహవాసం, దేవునితో కలిసి జీవించడం, దేవునితో సంభాషించడం. నీ కుటుంబంలో ఉన్న సమాధానం కొన్నిసార్లు చూడండి ఎవరికి చెప్పుకోలేం. తల్లిదండ్రులు చెప్పుకుంటే ఎలా ఉంటుందో, స్నేహితులు చెప్తే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయో, అవమానం పరుస్తారో లేకపోతే సలహా ఇస్తారో. కుటుంబస్తులు చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా మాట్లాడతారో. ఎవరు చెప్పుకోవాలి? తేలిక అవ్వాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తున్నావు, నీవు దేవునితో సహవాసము చేసి ఆయనతో నువ్వు మాట్లాడగలిగితే నీకు సమాధానము కలుగుతుంది. హుషారు చెప్పండి హల్లెలూయా. మన కుటుంబాలలో సమాధానము కలగాలంటే కుటుంబముతో దేవునితో సహవాసం ఉండాలి, వ్యక్తిగతంగా కూడా దేవునితో సహవాసం ఉండాలి. వాక్యముతో సహవాసం అనగా దేవునితో సహవాసం, దేవుని మాటలు వినడం. ఒక స్నేహితుడిగా భావిస్తే ఆయన ఆజ్ఞలు సలహాగా కనబడతాయి, అంతేనా అండి? ఒక దేవునిగా, తండ్రిగా భావిస్తే ఆయన మాటలు ఆజ్ఞలుగా అనిపిస్తాయి. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనకు సమాధానము కలుగుతుంది, సమాధానముతో పాటు మేలు కూడా కలుగుతుంది. అన్నిటితో కూడా ముడిపడగలిగినటువంటి ఆశ్చర్యమైన మేలును నీవు పొందుతావు. ఆ విధంగా నీ జీవితంలో మేలు కలుగునుగాక. ఎడి చెప్పండి ఆమేన్. ఏ మేలు లేదు నీ జీవితంలో, కానీ దేవుడి కొరకు మేలు కలిగించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నుండి దేవునితో సహవాసం కలిగి ఉందామా? స్నేహితులతో కలుస్తాం, మాట్లాడతాం,
ఆ సహవాసం కాస్త వ్యసనాలకు దారితీస్తుంది. ఆ సహవాసం కాస్త లోక సంబంధమైన అలవాట్లకు బానిసగా చేస్తుంది. ఆ సహవాసం కాస్త లోక సంబంధమైన వ్యామోహాల్లో పడేసిద్ది, లేని వాటికి గురి చేస్తుంది. కానీ దేవునితో సహవాసం చేస్తే నీ హృదయానికి నెమ్మదిని, ప్రశాంతతని, సమాధానాన్ని ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అల్లోల కల్లోలముగా కలవరాలతో ఉన్న నీ హృదయానికి, నీ కుటుంబములో సమాధానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. వాటితో పాటు నీకు మేలు దేవుడు కలిగించునుగాక. కుటుంబములో శూన్యముగా ఉంది, కుటుంబములో ఏది ఉండాలో అది ఉండట్లేదు, కానీ దేవుని కొరకు మేలు కలిగించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. రెండోదిగా మనం చూడగలిగితే 133వ కీర్తన మొదటి వచనం, 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరము. చాలండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులు అనగా యేసయ్య రక్తము ద్వారా కడగబడిన వాళ్ళందరూ, ఒక కుటుంబస్తులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళందరూ ఎలా ఉండాలంట? ఐక్యతగా, ఒక్క మాటగా, అందరూ ఒకే బాటగా వాళ్ళ జీవితం నడిపించబడాలి. భిన్నాభిప్రాయము, భిన్నమైన ఆలోచన, సహవాసానికి లేదా ఐక్యతకు భిన్నమైన ఆలోచనలు రాకుండా మనము ప్రార్థన ద్వారా ఆ ఐక్యతను కాపాడుకోవాలి. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో ఆయనకే ఉంది, అక్కడే మాట ఉంటుంది. అక్కడ ఆశీర్వాదమును, శాశ్వతమైన జీవమును సెలవిస్తాడంట దేవుడు. ఐక్యత ఉన్న దగ్గర నీ కుటుంబంలో ఐక్యత అవసరం, సంఘములో కూడా ఐక్యత అవసరం, ఇరుగు పొరుగు వాళ్ళతో ఐక్యత అవసరం. ఐక్యతతో పాటు జాగ్రత్తలు కూడా నీవు పాటించాలి. ఆత్మీయ జీవితంలో ఏమంటే విచ్చలవిడిగా మనం జీవించడానికి లేదు. ఒక మెర అనేది అన్నిటికీ ఉంటుంది. స్నేహానికి ఒక మెర ఉంది, సంబంధాలకు ఒక మెర ఉంది, ఒక సరిహద్దు ఉంది. ఐక్యతలు కూడా ఒక సరిహద్దు, ఒక ప్రాకారం కావాలి. మరి అంతటిగా నేనైపోవాలి, నేను అవ్వాలి అనే అంత ఐక్యత అవసరంలా. సహవాసములు, ప్రార్థనలో. అందుకని చూడండి, బైబిల్ ఒకసారి మీరు తెరిస్తే అపోస్తలుడైన పేతురు చెబుతున్నాడు 2వ అధ్యాయంలో చూడండి, అవన్నీ కలిసి ఉన్నప్పుడే ఐక్యత బలపడుతుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును, వీటి విషయములో సహవాసం నీవు బలంగా ఉండాలి. వీటి విషయంలో సంఘములో నీకు ఐక్యత ఉండాలి. ఆందోళన పరిచే విషయములో ఐక్యత కాదు, కలవరాలు రేపే విషయములో ఐక్యత కాదు, భిన్నాభిప్రాయాలు వచ్చే విషయంలో ఐక్యత కాదు. వీటి విషయంలో ఐక్యత ఉండాలంటే సహవాసముల ఐక్యత ఉండాలి. తర్వాత ఏంటంట? బోధయంలో ఐక్యత ఉండాలి. తర్వాత ఏంటంట? రొట్టె విరిచే విషయంలో ఐక్యత ఉండాలి. ఎవడో కుటుంబంలో ఎలా అయితే అందరూ కూర్చొని భోంచేస్తారో, అందరూ కుటుంబంగా ఒకే ఆహారం భుజించినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో ఆ విధంగానే ఐక్యత మన మధ్యలో స్థిరముగా ఉండునుగాక. ఆ తర్వాత ప్రార్థనలో ఐక్యత ఉండాలి. వీటికి భిన్నమైన ఐక్యత ఏమండి దేవుడు హృదయాలలో, కుటుంబాలలో, సహవాసములో కొట్టివేయునుగాక. ఐక్యత కుటుంబాలు పాడి చేస్తాయి. ఏమండి కలిసి కుటుంబాలు నిర్మించడం వేరు, కలిసి సంఘాలు నిర్మించడం వేరు. అదేగాక బైబిల్ ఒక దగ్గర ఉంది, రండ్రా మనం వెళ్ళిపోయి అతన్ని దౌర్జన్యం చేద్దాం, రండ్రా మనం వెళ్ళిపోయి అతన్ని జీవితాన్ని పాడు చేద్దాం అనుకుని కొంతమంది అనుకుంటారంట. కానీ ఆ ఐక్యత మన జీవితాలలో ఉండకూడదు. వెళ్ళి చెప్పండి హల్లెలూయా. ప్రార్థన విషయంలో ఐక్యత ఉండాలి. సమస్య చెప్పిన వెంటనే ముందంజ వేయాలి. ఎందుకు, దేనికి, దాని ఎత్తెంత, దాని లోతెంత, ఆ సమస్య ఎందుకు వచ్చింది అని అనుకొని అంచనా వేయటం కాదు. ఉదాహరణ మీకు చెప్తాను. ఒక రోగం చెప్పారు ఎవరో. ఆ రోగం చెప్పినప్పుడు
మనం చేయాల్సిన పని ఏంటంట? ప్రార్థన చేయటం అంతే. ఆ రోగం ఎందుకు వచ్చింది, ఎవరినంటే రోగం వచ్చింది, నన్నంటే వచ్చిందా, నన్నంటే అంతే జరిగిందని చెప్పొచ్చు. అర్థమైందండి? పక్క వాళ్ళు అన్నారు, వాళ్ళ అండం వల్ల వచ్చింది, ఆలికీళ్ళకి పడదు. ఇన్ని చరిత్రలు పుస్తకాలు తయారైపోతాయి. అసలు విజ్ఞాపన ఏం చెప్పారు? ప్రార్థన చేయండి అని చెప్పారు. ఇందాక చెప్పాను కదా, ప్రార్థనలో ఐక్యత. అంటే ప్రార్థనలో ఐక్యత అన్నప్పుడు పోరాటం అంతా సమస్య మీద ఉండాలి, ఆ సమస్యకు కారణమైన వాటి మీద కాదు. గడియప్పటి హల్లెలూయా. ఒక మాట మీకు చెప్తా. యేసు ప్రభు అలా ప్రయాణం అయిపోతుంటే యేసు ప్రభుతో ఉన్న శిష్యులు ఆ ప్రశ్న అడిగారు, ఒక గురుడివాడిని చూసి. ఏమని అడిగారు చెప్పగలరు ఎవరైనా? వీడు ఏ పాపము చేస్తే వీడు కళ్ళు లేవు, వీడు ఎలాంటి పాపము చేస్తే వీడి కళ్ళు పోయాయి అని వాళ్ళు అడుగుతున్నారు. అయితే వాళ్ళు అడగాల్సింది ఏంటంటే, అయ్యా ఇతనికి కళ్ళు లేవు, అందరిలాగా చూడలేకపోతున్నాడు, అందరిలాగా బ్రతకలేకపోతున్నాడు, వీడి కళ్ళు బాబు అని ప్రార్థన చేయట్లేదండి. కానీ ఏమని ప్రార్థన చేయాలి, ఏమని అడుగుతున్నారు వీళ్ళు? యేసు ప్రభుని అడగటం అంటే ప్రార్థనే కదా. అంటే వీళ్ళు ఏమడుగుతున్నారు? అయ్యా వాడు ఎందుకు అలా అయ్యాడో, వాడికి ఎందుకు ఈ జబ్బు వచ్చిందో, వాడికి ఎందుకు వచ్చింది, మా బాగా జరిగిందయ్యా, లేకపోతే మొన్న నన్ను ఇట్టన్నాడు, మొన్న నేను ఇట్టన్నాడు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళకు కూడా ఈ ఉన్నాయి, ఇంకా చచ్చిపోలేదు. గడి చెప్పండి హల్లెలూయా. ముందు పోయేవాడు పడ్డాడు అనుకో, అట్టేవాళ్ళు అనేవాడు నన్ను లేపేవాడు కనపట్ల. గడి చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి ఏమైనా అపకీర్తో లేకపోతే అవమానం ఎదురైంది అనుకోండి, లోపల ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఇవ్వండి ఒక కోట నిర్మించేస్తారు. కానీ ప్రార్థనలో ఐక్యత నీవు ఉండాలి. చెప్పిన సమస్య మీద నీవు పోరాడాలి. ఆర్థిక సమస్య గురించి చెప్పామనుకో, ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుంది? అది మనకు అనవసరం. సమస్య ఏంటి? అప్పుల సమస్యతో బాధపడుతున్నారు, అప్పుల నుండి విడుదల కలగాలి. అంతేనా అండి? రోగం గురించి చెప్తే ప్రార్థన దేని కొరకు ఉండాలి? రోగం గురించే. ఏమో ఎక్కడి నుండి తెచ్చుకున్నాడు ఆ రోగం, ఎక్కడి నుండి వచ్చిందో ఈ షుగర్ జబ్బు, ఎక్కడి నుండి వచ్చిందో అని అనుకొని, నాకైతే ఏ జబ్బు లేదమ్మా. అబ్బో, ఆ మధ్య ఒక ఆయన అలా చెప్పింది నేను విన్నా. అర్థమైందండి? నాకు ఇచ్చిన కృప ఏంటో తెలుసా? నాకు షుగర్ జబ్బు ఉంది. గట్టిగా ఆమె చెప్పండి. మరి యుద్ధం చేయకపోతే ఎట్ట, నేను రాజుగా ఎట్ట పిలువబడతా? గడి చెప్పండి హల్లెలూయా. ఒక ఆయన ఉండి ఏమన్నాడంటే, చిన్న వయసులోనే కొంతమంది షుగర్ జబ్బులు వస్తాయి, నాకేమీ రాలేదని అన్నాడు. కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఆయనకి ఇంకో జబ్బు వచ్చింది, ఊపిరాడక అల్లాడుతున్నాడు. ఎందుకని మీకు ఈ విషయం అన్నామంటే, మనం క్షేమంగా ఉంది ఇతరుల కొరకు ప్రార్థించడానికి, అంతేగాని వాళ్ళ రోగాలు ఎందుకు వచ్చాయని చెప్పుకోవడానికి కాదు. గడి చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత బోధ యందు ఐక్యత. ఏంటంటే బోధలో అందరూ ఒకే మాట మీద, అవును ప్రభువా నేనే ఆ పాపిని, అవునయ్యా నేనే ఆ స్థితిలో ఉన్నవాడిని, అవునయ్యా నా పరిస్థితి అలాగుంది అని నీవు ప్రార్థనలో ఏకీభవించడమే ఐక్యత. గడి చెప్పండి హల్లెలూయా. అందుకే అండి కొంతమంది చూడండి ప్రార్థన చేసేటప్పుడు, అవును ప్రభువా అవునయ్యా అంటనే ఉంటారు ఇంకా ప్రార్థన అయ్యేంతవరకు. కొంతమంది ఏమండి మరి ప్రార్థనలో తప్పులు పట్టుకోవాలని చూస్తున్నారు, మౌనం ఉంటారు. అర్థమైందండి? కొంతమంది ఎవరు వచ్చారో ఎవరు పోయారో, ఏం తిన్నారో ఏం తాగారో ఈ చూసే పనిలో ఉంటారు. కానీ నా ప్రియమైన దేవుని పెట్టారా, ప్రార్థనలో మనం ఏకీభవించాలి. అయిపోయేంత వరకు అవును ప్రభా అవునయ్యా సహాయం చేయ ప్రభా అని సేవకుడు ప్రార్థన చేయమని అడగా, అవును ప్రభా సహాయం చేయండి అయ్యా అంటే ప్రార్థనలో పుషప్ ఇవ్వటమే ఐక్యత. గడి చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో బలం ఇవ్వటమే ఐక్యత. ఇప్పుడు కార్యకర్తలో లేకపోతే ఇంకోటో వాళ్ళు ఒకళ్ళు అరిస్తే ఏమైనా పని జరిగిద్దే? ఏరా అరవరేంటారు మీరు? డబ్బులు తక్కువ ఇచ్చారా ఏంటి? పొట్టం అందలేదా? అవునా అండి? అదే అందరు కలిసి అరిశారనుకో, వామ్ము వీళ్ళు అరిశారంటే మీడియాలో వచ్చింది, అదే ఇదే ఇది. మన మీడియా కూడా ఒకటి ఉంది, పెద్ద మీడియా. ఏంటది? యేసయ్య కనుదృష్టి.
మీరు చెప్పండి హల్లెలూయా. మనము కూడా ఏక స్వరముతో ఏకీభవించామనుకోండి, మనము కూడా ఏక స్వరముతో ప్రార్థన చేసామనుకోండి, ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇంకొకరు ఏకీభవించి ఆ చేస్తున్న ప్రార్థనకి పుషపించామనుకోండి, దేవుడు వెంటనే నువ్వు అడిగినవన్నీ దేని కొరకైతే ప్రార్థిస్తున్నావో వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. గడి చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే వీళ్ళ ఐక్యత గొప్పది. ఈలోపు అనుకోకూడదు, ఒకటి చేయట్లేదనుకో, ఆటోమేటిక్గా అర్థమైంది, తర్వాత వాడిని కలవాలి. అంతేనా కదా? వీడు ఎందుకు చేయట్లేదు చూసుకోవాలి మనం, ఆయన పట్టుకుంటే చాలు. అలా ఉండకూడదు. మనం అందరు ఏకస్వరముతో ఆరాధన చేయాలి, ఏకస్వరముతో విజ్ఞాపనలు చేయాలి, ఏకస్వరములో ప్రార్థనలో ఐక్యతను చూపించాలండి. ఎడు చెప్పండి హల్లెలూయా. పాటలు పాడేటప్పుడు అందరు పాటలు పాడాలి, అర్థమైందండి? అందరూ పాటలు పాడాలి. ఒకవేళ గొంతు బాగాలేదు అనుకోండి, నా పాట దేవుడు వింటున్నారని ఆనందపడాలి. ఎడు చెప్పండి హల్లెలూయా. ఇక్కడ పి సుశాలలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎవ్వరు లేరమ్మా, అంతా మనమే. కీసు గొంతు వేసుకున్నా, కాకి గొంతు వేసుకున్నా, అర్థమైందండి? తెగిపోయిన వీణ లాంటి గొంతులున్నా అన్నీ మనయే. వీటన్నిటి వలన దేవునికే మహిమ కలుగును గాక. రెడీ చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. బోధలో ఐక్యత ఉండాలి కదా. చెప్పిన వెంటనే అవును ప్రభా నేనేనయ్యా, అవునయ్యా నన్ను ఆశీర్వదించయ్యా అని బోధలో ఐక్యత చూపించాలి, ప్రార్థనలో ఐక్యత చూపించాలి. సహవాసముల ఐక్యత రాలేదనుకో, మనం ఏం చేయాలి? వాళ్ళ కొరకు ప్రార్థన, ఆందోళన పడాలి. ఏంటా మనిషి రాలా, ఆ వ్యక్తి రాలేదేంటి, ఏమైంది, లేకపోతే వచ్చేది కదా అని అనుకొని మనలో ఏం రావాలి? ఆందోళన రావాలి. అలా కాకుండా మరో రకమైన మైండ్ మన మనసులో రాకూడదు. అది ఐక్యతకి భిన్నమైన మనస్సు. ఎడు చెప్పండి హల్లెలూయా. నీ కుటుంబంలో ఐక్యత దేని గురించి? నేను మాత్రం వస్తున్నా, నా కుటుంబం రావట్లేదయ్యా, నా కుటుంబం కూడా రావాలయ్యా, నా కాలనీ వాళ్ళు రావాలయ్యా. రాబో రోజుల్లో దేవుడు అద్భుతమైన మందిరం మనకి ఇస్తాడు. కాలనీలు కుటుంబాలుగా దేవుడు నడిపించబోతున్నాడు. విశ్వాసంతో కూడా ఆమెన్ చెప్తారా? ఐక్యత లేదు, ఐక్యత ఉంటే ఆమెన్ చెప్పాలి. ఆయనకు వస్తే నాకేంటంట, నేనేం చేసేది? గడి చెప్పండి హల్లెలూయా. నా దగ్గర వచ్చే, తప్పుగా అనుకోవద్దు, నా దగ్గర వచ్చే గొర్రెలు ఎవరు దోచుకోలేరు. గొర్రెలు అంటే ఎవరండి? దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుని మాటకు విధేయత చూపే వాళ్ళని, దేవుని స్వరాన్ని వినే వాళ్ళని ఎవరు దోచుకోలేరు. అసలు నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలినంత మేత నా దేవుడు ఇస్తున్నాడు. చాలినంత మేత నాకు ఇస్తే నా విశ్వాసులకు నేను ఇవ్వగలుగుతున్నాను. హుషారు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్కుతున్నాయా లేకపోతే లేదా? గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఐక్యత అన్నిటిలో ఉన్నప్పుడే మనకు సమాధానము, మేలు కలుగుతుంది. ఆ తర్వాత మనం చూద్దామండి, నిర్గమకాండములో ఒక అద్భుతమైన మాట మనం చదువుకొని ముగించేసుకుందాం. షార్ట్ అండ్ స్వీట్ ఈ రోజున ప్రసంగం. జాగ్రత్తగా మనం దేవుని మాటలు విందాం. నిర్గమకాండం నిర్గమకాండములో మనము ఒక మాట చదువుదామండి. పంతొమ్మిదవ వచనం, మొదటి అధ్యాయము 19వ వచనము నుండి 15 నుండి చదువుదాం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా అనే హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పుపేటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల బ్రతుకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా పిలిపించి ఈ పని ఎలా చేశారు? వెళ్ళక మునిపే ప్రసవించి
దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. గడి చెప్పండి హల్లెలూయా. వారు దేవునికి భయపడినందున ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశాడంట? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులను దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేసెను. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు కనబడతాయి. ఏమండి, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు. కొన్ని దగ్గర ఎలా ఉంటాయంటే గ్రీకు మాట్లాడు స్త్రీలు, హెబ్రీ మాట్లాడు స్త్రీలు అంటే భాషను బట్టి విశ్వాసులు కూడా విభాగించబడ్డారు. భాషను బట్టి ప్రాంతాన్ని బట్టి కూడా విభాగింపబడ్డారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఇక్కడ అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేక రకాలుగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదండి. ఆ రకంగానే ఆ రోజుల్లో కూడా ఐగుప్తులు కూడా స్త్రీలు కంటూ ఉన్నారు. ఐగుప్తులు దేవుని నమ్మిన హెబ్రీలు కంటూ ఉన్నారు. హెబ్రీ భాషలో మాట్లాడే వాళ్ళు కూడా కంటూ ఉన్నారు. యోసేపు చనిపోయిన తర్వాత వేరే రాజు వచ్చాడు, ఫరోగా ఏలుబడి చేయడానికి వేరే రాజు వచ్చాడు. కానీ యోసేపు కంటే 100 రెట్లు భయంకరమైన పరిపాలన చేసేవాడు అతను. అతని బాధ ఏంటంటే మన ఐగుప్తీయులు కనబడట్లేదురా, అందరు ఇశ్రాయేల్ ప్రజలే కనపడుతున్నారు, అందరూ వాళ్ళ మగపిల్లలే కనపడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కోసారి ఐగుప్తు స్త్రీలను వివాహం చేసుకోవడం, వాళ్ళు పిల్లలు పుట్టడం, ఆఖరికి మన దేశం అంతా ఐగుప్తీయుల కంటే ఎవరు ఎక్కువ కనపడుతున్నారు? ఇశ్రాయేలీలు ఎక్కువ కనపడుతున్నారు, విస్మిత జనం ఎక్కువ కనపడుతున్నారు. కనుక ఈసారి మీరు ఏం చేస్తారంటే అని ఆ మంత్రసానులను ఏమని చెప్పాడంటే, ఇదిగో ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలకు లేదా హెబ్రీయులు వాళ్ళు కంటున్న సమయంలో మీరు ఏం చేస్తారంటే మగ పిల్లలు పుడితే వాళ్ళని చంపండి. ఈ రోజున కూడా చంపేవాళ్ళు ఉన్నారు, అమ్మాయి పుడితే కదండి. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. కొంతమంది ఆవేశంగా యవ్వన కాలములు ఇష్టానుసారంగా తిరిగిన తర్వాత బిడ్డలు ఎక్కడో పడేస్తున్నారు, చంపేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిపోయి ఏమంటే ఏం చేయమని అంటున్నారు? ఏం చేయమని అంటున్నారంటే అబార్షన్ చేయండి అని అంటున్నారు. అప్పుడు మంత్రసానులు, ఈరోజు డాక్టర్లు, అంతే, పెద్ద తేడా ఏమీ లేదు. కానీ వాళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు అంట. గడి చెప్పండి హల్లెలూయా. వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడిన వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫరో అప్పటికి ఎన్నో శిక్షలు, ఎన్నెన్నో కఠినమైనటువంటి ఆజ్ఞలు ఇస్తున్నాడు. వినకపోతే శ్రమలే, అంత భయంకరమైన ఫరో అతను. కానీ ఆఖరికి మీరెందుకు ఇలా చేశారు, అసలు మీకు చెప్పిందేంటి, చేసేదేంటి అని అంటే వాళ్ళు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఏమన్నారంటే, అయ్యా వీళ్ళు ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు కాదు, మంత్రసానులు వెళ్ళక ముందే వీళ్ళు ఏం చేశారు, కనేస్తున్నారయ్యా, ఇక యాడ చంపడానికి కుదురుతుంది అని అన్నారు. గడి చెప్పండి హల్లెలూయా. రాజుకు భయపడిన వాళ్ళు కాదు, శిక్షను విధించే రాజుకు భయపడిన వాళ్ళు కాదు, ఆజ్ఞలు ఇచ్చినటువంటి రాజుకు భయపడిన వాళ్ళు కాదు, వీళ్ళు దేవునికి భయపడిన వాళ్ళు. గడి చెప్పండి హల్లెలూయా. ఒకవేళ రాజుకు భయపడితే కొంచెం ఇస్తారే కదా, ఏదో వాళ్ళ సంతోషాన్ని బట్టి కొంచెమో ఒక స్థలమో ఏమంటే మెడలో ఉన్న గొలుసు, వాళ్ళ ఆనందానికి అవధులు లేకపోతే ఎంతో కొంత. కానీ మనము దేవునికి భయపడి దేవుడు సంతోషించే స్థితిలో మన జీవితాలు ఉంటే, ఆ విధంగా మనం భయపడగలిగితే మరి ఇంకా విస్తారమైన మేలులు మనకిస్తాడు. విచిత్రమైన సంగతి చూడండి, వీళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులు వీళ్ళు కదా. ఆ తర్వాత దేవుడు అంట వాళ్ళు దేవునికి భయపడి ఉండడం చూసి ఆ మంత్రసానులకు మేలు చేశాడు. మనం కూడా రాజుల ఆజ్ఞలు ఎన్నైనా రావచ్చు. మనకి ఒక మాట చెప్తాను చూడండి, పార్టీలు గొడవలు ఈ తల్లి మనకు వద్దు. చక్రవర్తులు రాజులు ఎంతోమంది ఉండొచ్చు, చక్రవర్తి మన దేవుడు అప్పుడే. మన పార్టీ లోక సంబంధమైనది కాదు. మీరు చెప్పండి హల్లెలూయా. ఊరికి మధ్యలో జరబడి దూరి అట్టెందుకంటే ఇట్టేందుకు మనకు అవసరం. అసలు మన రాజ్యమే కాదు, మనది ఎక్కడ రాజ్యం, పరలోక రాజ్యం. గడి చెప్పండి హల్లెలూయా. బైబిల్ అంటుంది మన నాగరికత అక్కడ ఉంది, మనం కేవలం అద్దెకు వచ్చాం అంతే. కేవలం గర్భము ద్వారా వచ్చాం, ఆ పుట్టినప్పుడు కాడ నుండి చనిపోయేంత వరకు మనం ఈ లోకాలు అద్దెకున్నాడు. అర్థమైందండి. కనుక ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి ఉండకూడదు. వాళ్ళు మంచోళ్ళండి, వీళ్ళు మంచోళ్ళండి, ఇటు జరిగింది మనకు అవసరంలా. దేవుడే నిలబెడతారు, దేవుడే ఏలుబడి చేస్తాడు.
ఒకళ్ళు బైబిల్లో మీకు అద్భుతమైన విషయం చెప్పనా, అన్ని జనులు కూడా దేవుడి వాళ్ళని ఏలుబడి చేసేటట్లుగా నడిపించాడంట. ఎక్కడ చెప్పండి హల్లెలూయా. ఉదాహరణ నెబుకద్నెజర్ రాజు, అతను ఒక అన్యజనుడు, కానీ దేవుడే అతను నిలబెట్టాడంట. ఒక అద్భుతమైన పరిపాలన ఆ బబులోను సామ్రాజ్యంలో ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎంత అద్భుతమైన పరిపాలన తెలుసా? దానియేలును సింహపు గుహలో వేయాలంటే బాధపడే అంత మనస్సు ఆ రాజుకు దేవుడిచ్చాడు, ఒక అన్యజనుడి. ఆమేన్ హల్లెలూయా. ఎంత అద్భుతమైన పరిపాలన తెలుసా? దేవుని ప్రజలు శ్రమల కొలిమలో ఇబ్బంది పడుతూ ఉంటే ఆఖరికి దేవుడు వాళ్లకు తోడై ఉండడం చూసి రాష్ట్రమంతా దేశమంతా వీళ్ళ దేవుడే పూజారుడు అని జ్ఞానముగా ఏమండి ప్రపంచమంతా కూడా ఏమండి ఆ యొక్క ఆజ్ఞను విధించగలిగిన స్థితి. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ రోజున అన్ని జనులు ఒకవేళ పరిపాలన చేస్తున్నారనుకో, మన ప్రార్థన అగ్ని లాంటి కొలిమి లాంటి శ్రమల్లో మనం వెళుతున్నప్పుడు వాళ్ళు కనులారా చూడాలి. గడి చెప్పండి హల్లెలూయా. వీళ్ళు చంపాలంటే వీళ్ళు విస్తరిస్తున్నారంట ఇంకా. అలాగే ఈ రోజున కూడా చూడండి, క్రైస్తవులు చంపబడుతున్నారు, రక్తాన్ని ఒలికించేస్తున్నారు, ఏమండి చిరఛేదనలు చేస్తూ ఉన్నారు, కొరడాలు కొడుతూ ఉన్నారు. కానీ మరోవైపున ఇంకోవైపున అనేకులు దేవుడు మారుస్తున్నాడు. విషయాలు చెప్పండి హల్లెలూయా. అద్భుతమైన పరిచర్య. నేను అనుకునేవాడిని ఈ కొట్టడం ఇవన్నీ చూసేవాడిని, కానీ ఉత్తర భారతదేశంలో గొప్ప గొప్ప పరిచర్యలు కూడా ఉన్నాయండి. ఏమండి వేరే విదేశాలలో మేము అనుకునేవాళ్ళమి, వాళ్ళ దేవుడు ఒకవేళ మా దేవుడు ఒక్కడే, లేకపోతే నమ్మకపోతే చంపుతామనే దేశంలో కూడా దేవుడు నమ్మేవాళ్ళు స్టేడియం నిండా ఉన్నారు. చక్కగా హిందీ పాటలు పాడుతూ ఆరాధన చేస్తున్నారు. అక్కడ 20 అడుగులు ఎత్తు సిలువ కూడా కట్టారు అక్కడ. గడి చెప్పండి హల్లెలూయా. శ్రమల పడే కొద్దీ దేవుడు విస్తరింపచేస్తాడు. శ్రమల పడే కొద్దీ మన కొరకు ప్రత్యేకమైన శాసనాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం మనం భయపడితే చాలు, దేవుడు మన జీవితాలలో మేలు జరిగిస్తాడు. మరి ఏ విషయాల్లో మేలు జరిగిస్తాడని చెప్పండి. ఇప్పుడు ఒకడు సహవాసం కలిగి ఉంటే మేలు జరిగిస్తాడు. తర్వాత ఐక్యత. దేంట్లో ఐక్యత అని మీకు చెప్పాను? అన్ని విషయాల్లో, తినే విషయంలో, గొడవ పడే విషయంలో, పొలాయి పంపుల దగ్గర, ఏమండి రేషన్ దగ్గర. అప్పుడు కెరసనాయిలు ఉండేది, రాయి పెట్టి రాయి ఆడ తీసేవాడి గొడవ. లేదా సారాయి సీసా ఆడాడు వెతుకుతారు, సారాయి సీసా పెట్టాడు, వచ్చేటప్పుడు ఉండదు. అక్కడెక్కడ కాదు ఐక్యత కావాల్సింది. ఎక్కడంట? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన. వీటన్నిటిలో ఐక్యత కలిగి ఉంటే నీకు సమాధానముతో పాటు ఐక్యతను మేలును దేవుడు ఇవ్వడమే కాకుండా అక్కడ శాశ్వతమైనటువంటి జీవం ఉన్నట్లుగా దేవుడే ఆజ్ఞాపిస్తాడు, పలుకుతాడట. గడి చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత ఏంటంటే మేలు చేయాలంటే భయపడాలి, దేవునికి భయపడాలి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 95వ కీర్తన 7వ వచనం. ఏడవ వచనమా? రండి నమస్కారం చేసి సాగిల పడదము. మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంట చివరికి చెప్పబడిన మాటలన్నీ వింటే, అంగీకరించిన మీరు దాని తగ్గట్టుగా జీవిస్తే ఎంతో మేలు, ఎంత మేలు. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విన్న మనము ఇక్కడ మరచిపోకుండా మనసులో పెట్టుకొని వాక్యాన్ని బట్టి నడిపించబడగలిగితే నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని వినాలి, అంగీకరించాలి. అప్పుడే మనం విన్న మాటలన్నీ కూడా మన జీవితాలలో, మన కుటుంబాల్లో నెరవేర్చబడతాయి. ఆ విధమైన కృపతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్.